ఇందాకటి వరకు తెలీదు అని అంటున్నారు కదా ఎవరికి, యక్షిని చాలా మంది చూసే ఉంటారు, ఆ వెబ్ సిరీస్ చాలా ఫేమస్ కదా. సో అందులో మంచు లక్ష్మి గారితో యాక్ట్ చేశారు మీరు, ఎలా ఉండింది? మంచు లక్ష్మి గారు షీఈ్ అ స్ట్రాంగ్ ఉమెన్, అసలు మామూలు ఆమె కాదు. అందరూ భయపడతారు అంటారు కానీ బికాస్ అలా భయపడతారు కాబట్టి ఆవిడ అంత స్ట్రాంగ్ ఉన్నారు. అండ్ షీఈ్ లైక్ బట్ సెట్స్ లో షీఈ్ వెరీ కూల్. అంటే పాపం తను వాళ్ళ మదర్ కుక్ చేసిన ఫుడ్ తీసుకొచ్చి మా అందరికి పెట్టేది. వీ లవ్ దాట్ ఫుడ్ నిజంగా. సో అలా అందరితో ఫ్రీగా ఉండే. అండ్ నేను ఒక రీల్ చేస్తా అంటే కూడా మొత్తం టీమ్ అసలు అందరు, మంజులక్ష్మి గారు కానివ్వండి, హీరోయిన్ వేదిక కానివ్వండి, మా హీరోకి సిస్టర్గా చేశాను. సో రాహుల్ విజయ్ అని చెప్పేసి, విజయ్ మాస్టర్ వాళ్ళ సన్. సో ఆయన కానివ్వండి, మా డైరెక్టర్ గారు కానివ్వండి, తేజ మరీన్ అని చెప్పేసి కోట బొమ్మలు చేశారు ఆయన. సో వీళ్ళందరూ అసలు ఎంత కోఆపరేట్ చేశా అంటే మేము ఆ రీల్ కూడా చేసాం. యాక్చువల్లీ ఆ రీల్ చాలా వైరల్ అయింది. అండ్ లిటరల్గా నా సీన్ ఏదైతే ఉందో యక్షినిలో అది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్. బికాజ్ ఐఎమ్ కొరియన్ సిరీస్ పిచ్చి అమ్మాయిని అనమాట నేను. సో ఆ క్యారెక్టర్ ఎంత బాగుంది అంటే లిటరల్గా ఇప్పుడు ఆ కొరియన్ డైలాగ్ ఏదైతే సారింగ్ అని చెప్పానో అదైతే పిక్చర్ ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఇన్స్టాలో. నేను అప్పుడు అదే అనుకున్నాను, ఈ మేమర్స్ వీళ్ళందరూ పెట్టేసరికి ఐ వాజ్ ఫీలింగ్ నీ అమ్మ అసలు నేను పెట్టాల్సింది కదా, ఇదేదో నా అకౌంట్లో నేను పెట్టుంటే ఈ పాటికి నేను ఫేమస్ అయ్యేదాన్ని కదా అని. బట్ సమ్వేర్ ఇట్స్ నైస్. ఆ యక్షిని సిరీస్ మంచి హిట్ అయింది. అండ్ హోప్ఫుల్లీ పార్ట్ 2 అన్నారు, అది తీస్తే బాగుంటుంది. సో ఓవరాల్ చూస్తే ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. లక్ష్మి గారు ఎక్కడ ఏదైనా కానీ ఇమీడియట్ గా దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతూ ఉంటారు చెప్పేస్తారండి కదా. సో మరి ఎక్కడన్నా ఏదైనా తప్పు జరిగినప్పుడు మిమ్మల్ని నిల్దిస్పై చేశారా? అస్సలు అలా ఏం కాదు, సెట్స్ లో లేదు. బట్ ఒక యాక్టర్ ఉంది, నా అక్క క్యారెక్టర్ వేసింది ఇందువా కానీ. సో తను ఏమైపోయిందంటే ప్రతి నిమిషం షీ యూస్ టు కాల్ హర్ హస్బెండ్ అండ్ టాక్. సో ప్రతి నిమిషం వీడియో కాల్ మాట్లాడు, ప్రతి నిమిషం అప్డేట్ ఇచ్చేది. అప్పుడు వచ్చింది లక్ష్మి గారి కోపము. షీ వాజ్ లిటరలీ నీకేమైనా పిచ్చా కదా, ఏం ప్రతిదీ నువ్వు మీ ఆయనకు అప్డేట్ చేస్తున్నావు ఏంటి అసలు, వాట్ యూఆర్ డూయింగ్ విత్ యువర్ లైఫ్. బాగా చేసుకుంది ఆ టైంలో. నేను జనరల్గా నాకు ఎన్నోసార్లు అనిపించింది నేను అక్క మరీ అంత గడియకి ఇట్స్ సంథింగ్ దట్ అది ప్రేమ అని అనుకుంటాం మనం, కానీ ఇట్స్ నాట్ ప్రేమ ఎనీథింగ్. ఎవ్రీ 1 minute యూఆర్ టెలింగ్ యువర్ హస్బెండ్ ఆర్ యూ అప్డేటింగ్ యువర్ హస్బెండ్ అంటే ఇట్స్ లైక్ సంథింగ్ నీ వీక్నెస్, నువ్వు యూఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ వీక్. అవసరం లేదు కదా. సో ఆ టైంలో షీ లిటరలీ తన కోపం వచ్చింది. అండ్ మూవ్ ఫట్, అసలు లక్ష్మి గారు మూవ్ ఫట్ అనుకుంటాం కానీ మొహం మీద తిట్టిపడేస్తుంది ఏదైనా తేడా వస్తే. అండ్ ఒకవేళ లైట్ అవన్నీ సెట్ కాకుండా ఫస్ట్ ఆమెని పిలిపించేస్తారంటే కూడా షీ గెట్స్ యాంగ్రీ, కోపం వచ్చేది. మేమంటే అలా కాదు, బూతులు అసలు అమ్మో అంటే చాలా తక్కువలేండి. అవన్నీ కామన్, అది పెద్ద హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. అదే మన ఇలాంటి పదాలు నిల్దీసిఫై అట్లనా లేదు, అదేదో ఒక్కసారి 2-3 సార్లు అట్లా వచ్చిందేమో కానీ దాన్ని మనం ఎక్కువ ట్రైన్ చేసాం. కానీ లైక్ నార్మల్ మనలాగానే ఎలా మాట్లాడతాం మనం, అంతే నార్మల్ గానే ఉంటారు. ఇంగ్లీష్ లో ఎక్కువ కన్వర్సేషన్ చేసేవాళ్ళ తెలుగులోనే? యాక్చువల్ చెప్పాలంటే తను తెలుగే ఎక్కువ మాట్లాడుతుంది. మన వాళ్ళు ఎందుకు అంటే ఐ రియలీ డోంట్ నో కానీ, బట్ ఆవిడ ఎక్కువ తెలుగు అండ్ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. చాలా అంటే ఆ స్లాంగ్ అంతా అంటే మేమైనా మిక్సప్ లాగా మాట్లాడతాం కానీ తను చాలా స్పష్టంగా మాట్లాడుతుంది తెలుగు.